హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అస్మిత ప్రశాంత్ పెళ్లి చేసుకురావటంతో నువ్వు మర్యాదగా కాపురం చేసుకుంటే సరే, లేకపోతే నిన్ను సుమంగలిగా పైకి పంపిస్తాను అని రఘురాం వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఏంటి మీ నాన్న అలా మాట్లాడి వెళ్తే నేను భయపడిపోతాననుకుంటున్నావా? ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నీకు చుక్కలు చూపించటానికే వస్తున్నాను అని అస్మిత అనడంతో, రా తేల్చుకుందాం, నేను కూడా అందుకే వెయిట్ చేస్తున్నాను అని రామలక్ష్మి కూడా గట్టి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఆద్య దగ్గరుండి శ్రీనుకి ఉద్యోగం వచ్చేలా ప్రిపరేషన్ చేయిస్తూ ఉంటే, ఆద్య నీ హెయిర్ చాలా కర్లీగా చాలా బాగుంది అని శ్రీను వినకుండా ఆద్య అందాల్ని చూస్తూ ఉంటాడు. చూడు, ఇంకోసారి నువ్వు నేను చెప్పింది వినకుండా ఇలాంటి మాట్లాడావనుకో, నీకు ఎప్పటికీ ఉద్యోగం రాదు శ్రీను, నేను నీకు గట్టి వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు ఉద్యోగానికి ప్రిపేర్గా అని గట్టి వార్నింగ్ ఇచ్చి ప్రిపరేషన్ చేయిస్తూ ఉంటుంది. తర్వాత అస్మిత ప్రశాంత్ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటే అది చూసిన ప్రమీల చాలా షాకింగ్గా ఏమండి ఏమండి అని కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే రవీంద్ర శౌర్య ఇద్దరు అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరూ ఇక లోపలికి రావటానికి వీల్లేదు అని శౌర్య రవీంద్ర ఇద్దరు అరుస్తూ ఉంటారు. అదేంటి మేమెందుకు రాకూడదు అని అస్మిత ప్రశాంత్ నిలదీస్తూ ఉంటారు. అసలు ఈ అస్మిత ఎలాంటిదో నీకు తెలిసి కూడా నువ్వు దీన్ని పెళ్లి చేసుకున్నావు. ఇది నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూసింది. జెన్నీ ఆంటీలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది, రామాకి నరకం చూపించింది. అలాంటి ఈ అస్మిత మెల్లో తాళి ఎలా కడతావు? నువ్వు సత్ప్రవర్తన మీద జైలు నుంచి రిలీజ్ అయ్యావు, మారిపోయావు అనుకుంటే ఏంటి ఇదంతా కూడా? మీరిద్దరూ లోపలికి రావటానికి వీల్లేదు అని శౌర్య అంటే, అవునని రవీంద్ర కూడా అంటాడు. ఏంటి పోనీలే అని చూస్తూ ఊరుకుంటుంటే నన్ను లోపలికి రానివ్వటం లేదు? అసలు ఇతను ఎవరు? నీ కొడుకు. కోడలుగా ఇంట్లో అడుగు పెట్టే హక్కు నాకు ఉంది. మర్యాదగా నన్ను లోపలికి రానిస్తారా, లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా అని నాకు ఇచ్చే హక్కు కూడా ఉంది. ఎందుకంటే శౌర్యని ఒక విధంగా, చిన్న కొడుకు ప్రశాంత్ని ఒక విధంగా చూస్తూ ఉంటే కొత్త కోడలు కదా అని నేను నోరు మూసుకు ఉంటాననుకున్నారేమో. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆంటీ మీరు వెళ్ళి ముందు మాకు దిష్టి తీయండి అని అస్మిత ప్రశాంత్ చెప్తూ ఉంటారు. దాంతో శౌర్య రవీంద్ర ఏం చేయాలో అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చి, అదేంటి వీళ్ళని ఎందుకు లోపలికి రానివ్వటం లేదు? ముందు వీళ్ళని లోపలికి రానివ్వండి అని రామలక్ష్మి అంటుంది. రామ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అని శౌర్య అంటే, సార్ మీకే అర్థం కావటం లేదు. అసలు ఈ ప్రశాంత్ జైలు నుండి బయటికి వచ్చాడు. వీళ్ళ పెళ్ళి స్వర్గంలోనే నిర్ణయించబడింది కాబట్టే ఇప్పుడు వీళ్ళ పెళ్ళి జరిగింది. లేకపోతే ఏంటి సార్, ప్రశాంత్ జైలుకు వెళ్ళి వచ్చాడు. అటువంటి అతన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అస్మిత మంచి మనసుతో ప్రశాంత్కి ఒక జీవితం ఇద్దామని పెళ్లి చేసుకుంది. అంతేకాదు అస్మిత కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటుంది. తన బుద్ధి తెలిసిన వాళ్ళు ఎవరైనా తనని పెళ్లి చేసుకోవటానికి ముందుకు వస్తారా? రారు కదా. అటువంటి అస్మితని పెళ్లి చేసుకుని అస్మితకి ఒక మంచి జీవితం ఇద్దామని ప్రశాంత్ అనుకుంటున్నారు. అలా ఒకరికి ఒకరు మంచి జీవితం ఇవ్వటం కోసమే కదా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మరి మీరు అప్రిషియేట్ చేసి దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్పాల్సింది పోనిచ్చి మీరు ఇలాగే గుమ్మం దగ్గరే నిలబెట్టేస్తే ఎలా అని రామలక్ష్మి, నేను వీళ్ళకి దిష్టి తీస్తాను అని హారతి కోసం లోపలికి వెళ్తూ ఉంటే, రామా ఆగు, ఏం చేస్తున్నావో అర్థమవుతోందా అని శౌర్య అడ్డుకుంటూ తన చేతిని అడ్డు పెడతాడు. సార్ మీకే అర్థం కావటం లేదు, మీకే తప్పుకోండి సార్ అని రామలక్ష్మి ఇక వాళ్ళ ఇద్దరికీ కూడా దిష్టి తీస్తూ హారతి ఇస్తూ ఉంటుంది. దాంతో ఏంటి ఈ రామలక్ష్మి ఇలా మాట్లాడుతోంది అని ప్రశాంత్ అస్మిత ఏమీ అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటారు.